వందే మాత్రం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఒక చిన్న కథ తెలుసుకుందామా? కిషోర్ అతి శీతల గిడ్డంగిలో అంటే ఒక పెద్ద రిఫ్రిజిరేషన్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి. ప్రతి ఒక్కరిని నవ్వుతూ హృదయపూర్వకంగా పలకరించడం అతనికి అలవాటు. అతను తన ఆఫీస్ గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వారితో మొదలు పెడితే తన తోటి ఉద్యోగులని, అధికారులని ఇలా అందరినీ చక్కగా నవ్వుతూ పలకరించేవాడు. మొబైల్ ఫోన్లు వంటివి ఏమీ లేని కాలం అది. ఆ రోజు పొద్దుపోయి చీకట్లు ముసురువేళ ఎవరికి వాళ్ళు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూడకుండా ఒక పెద్ద శీతల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ లోపలే ఉండిపోయాడు. అతను లోపల ఉన్న విషయాన్ని అతని సహోద్యోగులు ఎవ్వరూ గమనించలేదు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది అతను పనిచేస్తున్న శీతల యంత్రపు తాలూకు తలుపుని కూడా తాళం వేసి లైట్లన్నీ ఆపేసి వెళ్ళిపోయారు. గాలి చొరబడని శీతల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీనైనానని కిషోర్ చాలాసేపటి తర్వాత గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తానిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాను అని అనుకుంటున్న సమయంలో ఎవరో తలుపు తీసిన అలికిడి. ఆశ్చర్యం. టార్చ్ లైట్తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తనను రక్షించాడు. కిషోర్ ఈ అద్భుత ఘటన నుండి తేరుకుంటూనే, నేను లోపలే ఉన్నానని నీకెలా తెలుసు? నీకు ఈ సమాచారం ఎవరిచ్చారు అని గార్డ్ని అడిగాడు. ఎవ్వరూ చెప్పలేదు సార్. ఈ సంస్థలో 50 మందికి పైనే పనిచేస్తున్నారు. కానీ ప్రతిరోజు విధి నిర్వహణకు వచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా పలకరించేవారు, అదేవిధంగా వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా వీడ్కోలు చెప్పేవారు మీరొక్కరు మాత్రమే. ఈరోజు ఉదయం ఆఫీసులోకి వచ్చేటప్పుడు మీరు నన్ను పలకరించారు, కానీ సాయంత్రం మీరు నాకు వీడ్కోలు చెప్పలేదు. దాంతో నాకే అనుమానం వచ్చి తనిఖీ చేశాను, అంతే సార్ అని అన్నాడు. అతను ఊహించలేదు. అతనికి ముందుగా తెలియదు, ప్రతిరోజు ఇలా తాను చేసే ఒక చిన్న పలకరింపు కారణంగా తన ప్రాణాలు కాపాడబడతాయి అని. మనకు తెలియకపోవచ్చు, అటువంటి అద్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చు. కానీ ఇది నిజం. మనస్ఫూర్తిగా చేసే పలకరింపులో గొప్ప శక్తి ఉంటుంది. అది ఎదుటివారి మనసు మీద చక్కటి ప్రభావం చూపిస్తుంది, పలకరించే వారిని హాయిగా ఉంచుతుంది, మానవ సంబంధాలను ఎంతో మెరుగుపరుస్తుంది, రోజువారీ జీవితంలో ఎంతో సంతోషం నింపుతుంది. ఎప్పుడో ఒకసారి ఇలా ప్రాణాలు కూడా కాపాడుతుందేమో, ఎవరికి తెలుసు? మరి మనం కూడా మన తోటి వారందరినీ హాయిగా నవ్వుతూ పలకరిద్దామా? మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.